హలో, నేను ఇప్పుడు టమాటో బెండకాయ ప్రిపేర్ చేస్తున్నాను. బెండకాయ టమాటా. ఫస్ట్ దానికి గాను బెండకాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటోలు తీసుకున్నాను. ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసి అవి కొద్దిగా చిట్పటన్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్ది గరం మసాలా, పెప్పర్ పౌడర్, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు నేను ఇవన్నీ తాలింపులోనే వేస్తాను. మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసేసుకోవాలి. టమాటాలు కూడా మంచిగా టమాటా, బెండకాయ అన్నీ మంచిగా కలిపేసేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత కారం వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఆ మూత పెట్టుకుంటే ఏంటంటే కొద్దిగా వాటర్ రిలీజ్ అయ్యి కర్రీ లాగా ఉంటుంది. ఆ బెండకాయల గుజ్జు, ఈ టమాటాలో నుంచి వచ్చిన వాటర్ అవన్నీ కలిసి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. మంచి కర్రీ అవుద్ది మనకి థిక్గా. మూత పెట్టుకొని తీసేసుకున్న తర్వాత ఇంకా మనకి రెడీ అయినట్టే. టమాటాలు మగ్గిపోయాయి చూసారా? టమాటాలు మగ్గిపోయాయి, బెండకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. అంతే, ఎమ్మి ఎమ్మి బెండకాయ టమాటా కూర చపాతీకి బాగానే ఉంటుంది, రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. ఎక్కువ చపాతీలోకి బాగుంటుంది ఇది బెండకాయ టమాటా. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.